నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం అనుభవం 2. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీ పవని నాగేంద్ర ప్రసాద్ గారు 12-13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వారు కణిగిరిలో చదువుతూ ఉండేవారు. సెలవులకు మొగలిచెర్ల వస్తూ ఉండేవారు. వీరు సెలవులకు వచ్చినప్పుడు శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారికి ఆహారము వారి తల్లిగారు ఇవ్వగా వీరే తీసుకొని వెళ్తూ ఉండేవారు. ఆ క్రమంలో జరిగిన సంఘటన ఇది. ఒకరోజు వీరు ఆహారం తీసుకొని వెళ్ళి శ్రీ స్వామివారు మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారు సాధన చేసుకునే గది ముందు దాదాపు అరగంట నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రీ స్వామివారు బయటకు రాలేదు. చేసేదేమీ లేక వీరి చేతిలో ఉన్న స్టీల్ బాక్స్ను ప్రక్కనున్న వంటగదిలో పెట్టి తిరిగి మొగలిచెర్ల గ్రామానికి వారి ఇంటికి వెళ్ళిపోయారు ఈ నాగేంద్ర ప్రసాద్ గారు. మరుసటి రోజు ఉదయం మళ్ళీ ఆహారం తీసుకొని వచ్చారు. గది తలుపులు మూసే ఉన్నాయి. శ్రీ స్వామివారు బయటకు రాలేదు. వంటగదిలో చూస్తే వారు ముందు రోజు తీసుకొచ్చిన అన్నం డబ్బా అలానే ఉంది. కనీసం డబ్బా మూత కూడా తీసిన జాడలు లేవు. ఇలా సుమారు 4 రోజుల పాటు రోజు వీరు ఆహారం తీసుకొని రావటం, ముందు రోజు తెచ్చిన డబ్బాను తినకుండా ఉంచిన డబ్బాను ఇంటికి తీసుకొని తిరిగి వెళ్ళడం జరుగుతుంది. ఇలా 4 రోజులు జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత వారి తల్లిగారితో నాగేంద్ర ప్రసాద్ గారు ఈ విషయమే చెప్పారు. అమ్మ, నువ్వు రోజు అన్నం పంపుతున్నావు, స్వామివారి తినటం లేదు, కనీసం గది నుంచి బయటకు కూడా వస్తున్నట్లేదు. ఈరోజు 5వ రోజు, ఇందాక నువ్వు ఇచ్చిన డబ్బాను అక్కడ వంటగదిలో పెట్టి వచ్చాను, నిన్నటిది తీసుకొచ్చాను, ఆయనే వండుకుంటున్నారేమో తెలీదు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం నేను గమనిస్తూనే ఉన్నాను, అన్నం తింటున్నట్టు లేదు, తపస్సులో ఉన్నారేమో తెలీదు అని అన్నారు ఈయన నాగేంద్ర ప్రసాద్ గారు వారి తల్లితో. 6వ రోజు ఉదయం 8 గంటల లోపే వీరు 5 రోజులు అలా గడిచిపోయింది. తర్వాత 6వ రోజు 8 గంటల లోపే వీరు ఆశ్రమానికి స్వామివారికి ఆహారం తీసుకొని వెళ్ళారు. ఆ రోజు స్వామివారికి అక్కడ ఆహారం ఇచ్చి అటునుంచి పొలానికి వెళ్ళి రమ్మని వీరి తండ్రి గారు వీరికి చెప్పారు. వీరు పొలం అక్కడ మన్నేరు నది అవతల మర్రిగుంట అనే గ్రామ సరిహద్దుల్లో ఉంది. అక్కడికి ఆ మర్రిగుంట గ్రామ సరిహద్దులకు వెళ్ళడానికి శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి ఆశ్రమం నుంచే వెళ్ళాలి. అక్కడ నుంచి వీరు వెళ్ళిపోయారు. పొలానికి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ పని చూసుకొని సాయంత్రం 4 గంటల వేళ తిరిగి ఆశ్రమానికి వచ్చారు. వస్తే స్వామివారి కోసం ఇంకా వచ్చిన తర్వాత ఇంకా స్వామివారు ఎలాగో ధ్యానంలోనే ఉన్నారని ఎదురు చూడకుండా నేరుగా వంటగదిలోకి వెళ్ళి డబ్బా చేతిలోకి తీసుకొని వచ్చారనమాట. ఇంటికి డబ్బా తీసుకొని వెళ్ళిపోదామని. ఇంతలో శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఒక్కసారిగా ధ్యానం చేసుకుంటున్న గది తలుపు నుంచి బయటకు వచ్చారు. వీరిని గమనించలేదు. గమనించారేమో కూడా తెలీదు. నేరుగా బావి వద్దకు వెళ్ళి గబగబా బావిలోంచి నీరు తోడుకొని నెత్తిని పోసుకున్నారు. దాదాపు ఒక 20 నిమిషముల పాటు అలా స్నానం చేస్తూనే ఉన్నారు. దగ్గరలో ఉన్న వీరిని కూడా, ప్రసాద్ గారిని కూడా పట్టించుకోలేదు. సరికదా వీరి వైపు చూడలేదు. స్నానం పూర్తి అయిన తర్వాత నీళ్లు కారుతున్న దేహంతోనే 5-6 నిమిషాల పాటు సూర్యుడికి అభిముఖంగా స్నానం పూర్తి అయిన తర్వాత నీళ్లు కారుతున్న ఆ దేహంతోనే 5-6 నిమిషాల పాటు సూర్యుడికి అభిముఖంగా నిలబడ్డారు. తర్వాత వెనక్కి తిరిగి లోపలికి వస్తూ వీరిని చూసి అడిగారు, అన్నం తెచ్చావా అని అడిగారు స్వామి. అంటే ఇతను ఇలా చెప్పారు, ఉదయమే తెచ్చి ఇక్కడ పెట్టి మాగానికి వెళ్ళాను స్వామి, మీరు అప్పుడు లేరు, ఇప్పుడు వెనక్కి తీసుకువెళ్దామని అనుకుంటున్నానని అన్నారు ప్రసాద్ గారు. అప్పుడు ఒక క్షణం వీరిని తేరిపార చూసి వీరి చేతిలో ఉన్న డబ్బాను స్వామివారు తీసుకొని వంటగది ఉన్న బల్ల మీద కూర్చొని అందులో అన్నాన్ని తిన్నారు. బావి వద్దకు వెళ్ళి చేయి కడుక్కొని వీరి దగ్గరకు వచ్చి ఇలా అడిగారు, ఈరోజు తారీఖు ఎంత అని అడిగారు. అంటే ఆ రోజు తారీఖు చెప్పారు. కళ్ళు మూసుకొని ఏవో లెక్కలు వేసుకొని కళ్ళు తెరిచి వారం రోజులు పూర్తి అయ్యింది అని గొనుక్కున్నారు.
ప్రసాద్ గారి వైపు తిరిగి ఇలా అన్నారు, నువ్వు ఇంటికెళ్ళు, రేపు ఎల్లుడు కూడా ఆహారం వద్దు, అమ్మ నాన్నగారులను ఆ తర్వాత రోజు రమ్మన్నానని చెప్పు అని ప్రసాద్ గారికి చెప్పారనమాట. వీరు సరే అన్నట్టు తల ఊపి వచ్చేశారు. జరిగిందంతా పూసగొచ్చినట్టు వారి తల్లి గారికి తండ్రికి చెప్పారు. అంటే శ్రీ స్వామివారు వారం రోజుల పాటు ఏ విధమైన ఆహారం తీసుకోకుండా కాలం తెలియకుండా ధ్యానములోనే ఉండిపోయారు. వీరి కఠోర సాధనకు ఇది నిదర్శనం ఈ సంఘటన. శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామి వారికి ఆహారం ఇచ్చి రావడం అనేది వీరి మొగలిచర్లలో ఉన్నన్ని రోజులు వీరి దినచర్యగా మారిపోయింది, ప్రసాద్ గారి దినచర్యగా. ఒక్కొక్కసారి శ్రీ స్వామివారు పలకరించేవారు, ఒక్కొక్క రోజు స్వామివారి దర్శనం కూడా అయ్యేది కాదు, ధ్యానంలోనే ఉండిపోతూ ఉండేవారు. వేసవ సెలవులు పూర్తి అయిన తర్వాత వీరు తిరిగి కణిగిరి చదువుకోవడానికి వెళ్ళిపోయారు. 1974 సంవత్సరం దసరా సెలవుల్లో 1-2 సార్లు శ్రీ స్వామివారిని దర్శించుకునే అవకాశం వీరికి కలిగింది. ఆ తర్వాత వేసవ సెలవులకు వీరు మొగల్చర్ల వచ్చారు. వచ్చినప్పుడు ఉదయాన్నే స్వామివారి ఆశ్రమానికి వెళ్ళారనమాట. 75లో శ్రీ స్వామివారి ఆశ్రమం బయట నిలబడి ఉన్నారు. వీరిని చూడగానే ఎప్పుడు వచ్చావు అని అడిగారు. అంటే 2 రోజులైంది స్వామి అని అన్నారు ప్రసాద్ గారు. ఇంత పెందలాడే ఇటు వచ్చావు, మాగానికి పోతున్నావా అన్నారు స్వామి. లేదు స్వామి, మిమ్మల్ని కలుద్దామని వచ్చాను, మీరు ధ్యానంలో ఉంటే ఇక్కడే వేచి ఉండి కలిసిపోదామని అనుకున్నాను అని అన్నారు ప్రసాద్ గారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, ఈ సన్యాసి కాడ ఏముంది, చూడటానికి వచ్చావు, ఎలాగూ వీలున్నప్పుడు అన్నం డబ్బా తీసుకొని వస్తున్నావు కదా, సరేలే ఇక్కడ కూర్చో అని అన్నారు. అన్నారు స్వామి. ధ్యానం చేసుకునే గది ముందు వరండాలో కూర్చున్నారు. వీరు స్వామివారు ధ్యానం చేసుకునే గది ముందు వరండాలో కూర్చున్నారు. వీరు కొద్దిగా ప్రసాద్ గారు కొద్దిగా దూరంగా మెట్ల కింద కూర్చున్నారు అనమాట. స్వామివారు వీరిని ఇలా అడిగారు, ఇప్పుడు ఏం చదువుతున్నావు అంటే 10వ తరగతి పరీక్షలు రాశాను స్వామి, ఇంకా ఫలితాలు రాలేదు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, పెద్దగా చదువు అబ్బినట్లు లేదే నీకు, మొత్తం మీద నెట్టుకొస్తావులే అన్నారు స్వామి. అప్పుడు వీరు కొంచెం తల వంచుకున్నారు అనమాట, సిగ్గుతో తల వంచుకున్నారు. నిజమే, వీరు మనసులో ఇలా అనుకున్నారనమాట. నిజమే, వీరు ఏంటంటే ఇవి నేను నిజంగానే చదువులో వీరు వెనకబడి ఉన్నట్టు, అతి కష్టం మీద అత్యవసర మార్కులతో గట్టెక్కుతున్నట్టు వీరికి తెలుసు. అదే విషయాన్ని వీరు మనసులో అనుకున్నారు. వీరు తోడబుట్టిన ఇద్దరు, వీరి చెల్లి, వీరి అన్నయ్య, వీరి ముగ్గురులో కూడా వీరు కొంచెం వెనకబడి ఉన్నారు అని తెలుసు. ఆ విషయమే స్వామివారు చెప్పారు కదా, కొంచెం పెద్దగా చదువు అబ్బినట్లు లేదని చెప్పారు కదా, ఆ విషయమే తెలిసి కొంచెం సిగ్గుగా వీరికి అనిపించింది. దాంతో మౌనంగా ఉండిపోయారు. అంత ఇలా అనుకున్నారనమాట. స్వామివారికి ఈ విషయం ఎలా తెలిసింది, నేను చెప్పలేదు కదా అని మదన పడ్డారు కూడా. ఇంకా తర్వాత కొద్దిసేపు శ్రీ స్వామివారు ఏమీ మాట్లాడకుండా ఉన్నారు. తర్వాత లేచి వారు ధ్యానం చేసుకునే గది తలుపులు కొద్దిగా తెరిచి పెట్టారు. ఆ గదిలో ఒక మూల ఉన్న పాదుకలను కాళ్ళకు వేసుకొని యువతలకు వచ్చి వీరి ముందు నుంచే, ప్రసాద్ గారి ముందు నుంచే నడుచుకుంటూ బావి దగ్గరకు వెళ్ళి 2 నిమిషాల పాటు అక్కడే నిలబడి ఆశ్రమం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఒక మారు తిరిగి వచ్చి వీరికి కొద్ది దూరంలో నిలబడ్డారు. వీరు కూడా, ప్రసాద్ గారు కూడా లేచి నిల్చున్నారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, అమ్మ నాన్నల్ని ఒకసారి వచ్చి కలవమని చెప్పు అని అన్నారు. సరే స్వామి, నేను వెళ్ళొస్తానని అన్నారు ఇతను ప్రసాద్ గారు. సరే అన్నట్లు తల ఊపారు. వీరితో పాటు ప్రహరీ ద్వారం వరకు వచ్చి, మర్చిపోకుండా నాన్నకు అమ్మకు చెప్పు, ముఖ్యమైన విషయం మాట్లాడాలి, వీలైతే ఈరోజు సాయంత్రమే రమ్మని చెప్పు అని అన్నారు స్వామి. సరే అని చెప్పి నేరుగా ఇంటికి వచ్చి వారి అమ్మ నాన్నలకు ఈ స్వామివారు రమ్మంటున్నారన్న విషయము చెప్పారు. ఆ రోజు సాయంత్రమే శ్రీధర్రావు, ప్రభావతి గారు ఇద్దరు స్వామివారిని కలవడానికి ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమం నుంచి తిరిగి వచ్చిన తర్వాత శ్రీధర్రావు గారు, ప్రభావతి గారు, అంటే వీరి తల్లి శ్రీధర్రావు గారు, ప్రభావతి గారు ఏదో తీవ్రమైన సమస్యలో ఉన్నట్లు వీరికి తోచిందనమాట. కొద్దిసేపటికి అర్థమైన విషయం ఏమిటంటే శ్రీ స్వామివారు తనను జీవ సమాధి చేయమని కోరటం అన్నమాట. ఓం నారాయణ, ఆది నారాయణ.